హలో ఆల్, ఈరోజు ఈ వీడియోలో సైన్స్ అండ్ టెక్నాలజీ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్లో ఉన్నటువంటి థర్డ్ యూనిట్ అయిన ఎకోసిస్టమ్ అండ్ బయోడైవర్సిటీ అనే టాపిక్ నుంచి కొన్ని క్వశ్చన్స్ అయితే చూద్దాము. ఇది ఓన్లీ ఏపీపీఎస్సీ వాళ్ళకు మాత్రమే కాకుండా ఎవరికైతే సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్నటువంటి ఎకోసిస్టమ్ అండ్ బయోడైవర్సిటీ అనే టాపిక్ సిలబస్లో ఉంటుందో వారందరికీ కూడా ఈ వీడియో అనేది యూస్ఫుల్ అవుతుంది. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాము. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ ఎండమిక్ స్పీసీస్? ఈ క్రింది వాటిలో స్థానిక జాతులకు ఉదాహరణలు ఏవి? ఫస్ట్ ఆప్షన్ నీలగిరి తార్, సెకండ్ ఆప్షన్ ఏషియాటిక్ లైన్, లైన్ టెయిల్డ్ మకాక్యూ, జెర్డాన్ కోర్జర్. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి దీనికి అన్నీ కూడా ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ కూడా ఎండమిక్ స్పీసీస్కి ఎగ్జాంపుల్స్. వీటినే మనము తెలుగులో స్థానిక జాతులు అని చెప్పేసి అయితే పిలుస్తాము. అసలు ఈ ఎండమిక్ స్పీసీస్ అనేవి ఏంటి అని అంటే, ఎండమిక్ స్పీసీస్ ఆర్ దోస్ విచ్ ఆర్ ఓన్లీ ఫౌండ్ ఇన్ ఏ గివెన్ రీజియన్ ఆర్ లొకేషన్ అండ్ నోవేర్ ఎల్స్ ఇన్ ద వరల్డ్. అంటే ప్రపంచం మొత్తంలో ఓన్లీ ఒక పర్టికులర్ ప్లేస్లో మాత్రమే ఈ ఎండమిక్ స్పీసీస్ అనేవి ఉంటాయి. ఇక్కడ ఒక ప్లేస్లో ఉన్నవి ఇంకా ప్రపంచంలో వేరే ప్రదేశంలో ఎక్కడ కూడా ఉండవు. వీటిని మనము ఎండమిక్ స్పీసీస్ లేదా స్థానిక జాతులు అని చెప్పేసి పిలుస్తారు. హౌవెవర్, సిన్స్ ద ఎండమిక్ స్పీసీస్ ఆర్ యూనిక్ టు ఏ పర్టికులర్ జాగ్రఫికల్ రీజన్, దే ఆర్ మోర్ వల్నరబుల్ టు ఎక్స్టింక్షన్. అంటే ఇవి ఒక్క ప్రదేశంలో మాత్రమే ఉంటాయి కాబట్టి ఇవి అంతరించిపోవడానికి ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకనే స్పెషల్ ఎఫర్ట్స్ మే బీ రిక్వైర్డ్ టు కన్జర్వ్ దెమ్. వాటిని కాపాడడానికి ఎక్కువ ఎఫర్ట్స్ని అయితే పెట్టాల్సి వస్తుంది. ఇక్కడ ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ని అయితే ఇవ్వడం జరిగింది. నికోబార్ మెగాపోడ్, అండమాన్ అండ్ నికోబార్కి చెందినటువంటి మెగాపోడ్, నీలగిరి బ్లూ రాబిన్, కాశ్మీరీ స్టాగ్ అండ్ వెస్టర్న్ ఘాట్స్లో ఉన్నటువంటి పర్పుల్ ఫ్రాగ్ అండ్ లోక్టక్ లేక్లో ఉన్నటువంటి సాంఘాయ్ డీర్. ఇవన్నీ కూడా ఎండమిక్ స్పీసీస్కి ఎగ్జాంపుల్స్. ఇంకా మనకు ఈ క్వశ్చన్ని మనము టైప్స్ ఆఫ్ స్పీసీస్ అనే టాపిక్ నుంచి తీసుకోవడం జరిగింది. టోటల్గా మనకు కీస్టోన్ స్పీసీస్, అంబ్రెల్లా స్పీసీస్, అలాగే ఇండికేటర్ స్పీసీస్ అని చెప్పేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీసీస్ అయితే ఉంటాయి. అందులో మనము ఈ క్వశ్చన్ని ఎండమిక్ స్పీసీస్ నుంచి అయితే తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ అబౌట్ ఎండమిక్ స్పీసీస్? స్థానిక జాతుల గురించి ఈ క్రింది ఇచ్చిన స్టేట్మెంట్లలో సరైన స్టేట్మెంట్లను గుర్తించండి. ఫస్ట్ ఆప్షన్, దే ఆర్ ఫౌండ్ ఎక్స్క్లూజివ్లీ ఇన్ ఏ స్పెసిఫిక్ హ్యాబిటాట్. ఎండమిక్ స్పీసీస్ కెన్ నెవర్ బికమ్ ఎండేంజర్డ్. దే ఆర్ ఫౌండ్ ఓన్లీ ఇన్ జూస్ అండ్ బొటానికల్ గార్డెన్స్. దే ఆర్ నాట్ ఎఫెక్టెడ్ బై ద డిస్ట్రక్షన్ ఆఫ్ దేర్ హ్యాబిటాట్. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ అయితే దీనికి కరెక్ట్ ఆన్సర్. దే ఆర్ ఫౌండ్ ఎక్స్క్లూజివ్ ఇన్ ఏ స్పెసిఫిక్ హ్యాబిటాట్. అంటే ఇవి ఒక స్థిరమైన ఆవాసంలో మాత్రమే ఇవి ఉంటాయి. సెకండ్ ఆప్షన్ ఎందుకు రాంగ్ అని అంటే, ఎండమిక్ స్పీసీస్ కెన్ నెవర్ బికమ్ ఎండేంజర్డ్. జనరల్గా మనకు IUCN, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్ అనే సంస్థ మనకు 9 కేటగిరీల్లో అయితే కొన్ని స్పీసీస్ యొక్క స్టేటస్ని అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లైక్ ఎండేంజర్డ్ అని కానీ, ఎక్స్టింక్ట్ అని చెప్పేసి ఇలా డిఫరెంట్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అందులో ఒక కేటగిరీ ఈ ఎండేంజర్డ్ కేటగిరీ. ఎండమిక్ స్పీసీస్ అనేవి ఎండేంజర్డ్ స్పీసీస్ కావు అని చెప్పేసి అయితే ఈ స్టేట్మెంట్ చెప్తుంది. బట్ ఎండమిక్ స్పీసీస్ అనేవి ఒక పర్టికులర్ ప్రదేశంలో మాత్రమే ఉంటాయి, కానీ ఎండేంజర్డ్ కాకుండా అయితే మాత్రం ఉండవు. థర్డ్ ఆప్షన్, దే ఆర్ ఫౌండ్ ఓన్లీ ఇన్ జూస్ అండ్ బొటానికల్ గార్డెన్స్. అంటే ఇవి జంతు ప్రదర్శనశాలలు కానీ ఈ బొటానికల్ గార్డెన్స్ ఏవైతే ఉంటాయో వాటిలో మాత్రమే ఉంటాయని చెప్తున్నారు. బట్ ఇది కూడా రాంగ్ ఆన్సర్. దే ఆర్ నాట్ ఎఫెక్టెడ్ బై ద డిస్ట్రక్షన్ ఆఫ్ దేర్ హ్యాబిటేట్. అంటే వాటి యొక్క ఆవాసాలను నాశనం చేయడం వల్ల అవి ఎఫెక్ట్ కావు అని చెప్తున్నారు. బట్ ఏ ఆర్గానిజం అయినా సరే, మెజారిటీ ఆఫ్ ద ఆర్గానిజమ్స్ అనేవి వాటి యొక్క ఆవాసాలను కోల్పోయినప్పుడు
అవి కూడా అంతరించిపోతూ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద ఎకోటోన్. దీంట్లో ఫస్ట్ ఆప్షన్, ecotone is a zone of junction between two or more diverse ecosystem that may be narrow or quite wide. Second option, well developed ecotones contain only the same organisms as that of the adjoining communities. Third option, edge effect refers to the changes in population or community structures that occur at the ecotone. Fourth option, the mangrove forest represent an ecotone between the forest and desert ecosystem. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1 and 3 అయితే మనకు కరెక్ట్ ఆన్సర్. సెకండ్ అండ్ ఫోర్త్ స్టేట్మెంట్ అనేది రాంగ్ ఆన్సర్స్. జనరల్గా మనము ఎకోటోన్ అని దేన్ని పిలుస్తాము అని అంటే, రెండు ఎకోసిస్టమ్స్కి మధ్య ఉన్నటువంటి ఈ ట్రాన్సిషన్ జోన్ ఏదైతే ఉంటుందో దీన్నే మనము ఎకోటోన్ అని చెప్పేసి అయితే పిలవటం జరుగుతుంది. సో ఇది నారోగా అంటే తక్కువ సైజులో ఉండవచ్చు, లేదా వైడ్గా అంటే ఎక్కువ సైజులో కూడా ఉండవచ్చు. అండ్ నెక్స్ట్, ఎడ్జ్ ఎఫెక్ట్ అంటే ఎకోటోన్లో జరిగేటువంటి పాపులేషన్ లేదా కమ్యూనిటీ స్ట్రక్చర్లో వచ్చేటువంటి చేంజెస్నే మనము ఎడ్జ్ ఎఫెక్ట్ అనేది పిలవడం జరుగుతుంది. సెకండ్ స్టేట్మెంట్ ఎందుకు రాంగ్ అని అంటే, ఏ వెల్ డెవలప్డ్ ఎకోటోన్స్ కంటైన్ సమ్ ఆర్గానిజమ్స్ విచ్ ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ దట్ ఆఫ్ అడ్జాయినింగ్ కమ్యూనిటీ. అంటే ఇక్కడ మనకు స్టేట్మెంట్లో అయితే వెల్ డెవలప్డ్ ఎకోటోన్స్ కంటైన్ ఓన్లీ సేమ్ ఆర్గానిజమ్స్ అంటే పక్కన ఉన్నటువంటి అడ్జాయినింగ్ కమ్యూనిటీస్ ఏవైతే ఉంటాయో వాటిలో ఉన్నటువంటి ఆర్గానిజమ్స్ మాత్రమే ఇక్కడ ఉంటాయని చెప్పేశారు. బట్ అడ్జాయినింగ్లో ఉన్నటువంటి కమ్యూనిటీస్లో కన్నా ఇక్కడ వేరే ఆర్గానిజమ్స్ కూడా ఉండవచ్చు. ఫోర్త్ ఆప్షన్ ఎందుకు రాంగ్ అని అంటే, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనేవి మెరైన్ ఎకోసిస్టమ్కి టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్కి మధ్యలో ఉండేది ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. బట్ స్టేట్మెంట్లో అయితే ఫారెస్ట్ అండ్ డెజర్ట్ ఎకోసిస్టమ్ అని చెప్పేసి ఇచ్చారు. ఈ ఆప్షన్ అనేది కూడా రాంగ్. అలాగే మనకు గ్రాస్లాండ్ ఎకోసిస్టమ్ అనేది ఫారెస్ట్కి డెజర్ట్కి మధ్యలో ఉంటుంది. ఎస్చరీ అనేది ఫ్రెష్ వాటర్కి అలాగే సాల్ట్ వాటర్ ఎకోసిస్టమ్కి మధ్యలో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, అరేంజ్ ద ఫాలోయింగ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఆఫ్ అన్ ఎకోసిస్టమ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ స్టార్టింగ్ ఫ్రమ్ ద ప్రోటోప్లాజం. అసెండింగ్ ఆర్డర్ అంటే ఆరోహణ క్రమం, అంటే చిన్న సైజు నుంచి పెద్ద సైజుకు. అదే డిసెండింగ్ ఆర్డర్ అంటే అవరోహణ క్రమము. దీనికి కరెక్ట్ ఆర్డర్ వచ్చేసి ఫస్ట్ సెల్స్, అలాగే ఈ సెల్స్ అన్నీ కలిసి టిష్యూస్ని అయితే ఫామ్ చేయడం జరుగుతుంది. ఈ టిష్యూస్ అన్నీ కలిసి కూడా డిఫరెంట్ ఆర్గానిజమ్స్ని అయితే ఫామ్ చేయడం జరుగుతుంది. అండ్ దెన్ ఈ ఆర్గానిజమ్స్ అన్నీ పాపులేషన్గా ఏర్పడతాయి. ఈ పాపులేషన్స్ అన్నీ కూడా డిఫరెంట్ కమ్యూనిటీస్లో ఉంటాయి. అండ్ దెన్ ఈ కమ్యూనిటీస్ అన్నీ కలిపి ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ ఎకోసిస్టమ్లో అయితే ఉండడం జరుగుతుంది. ఇవన్నీ కలిసి బయోమ్స్గా ఏర్పడతాయి. అంటే దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ అయితే దీనికి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విత్ రిఫరెన్స్ టు మ్యాంగ్రోవ్స్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. మడ అడవులకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలను గమనించి సరైన సమాధానంను గుర్తించండి. మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ usually grow only at tropical and subtropical latitudes near the equator. మడ అడవులు సాధారణంగా భూమధ్య రేఖకు సమీపంలో ఉష్ణమండల మరియు ఉప ఉష్ణమండల అక్షాంశాల వద్ద మాత్రమే పెరుగుతాయి. సెకండ్ ఆప్షన్,
Mangroves are found in India only along eastern coast due to delta formation by east flowing rivers. తూర్పున ప్రవహించే నదుల ద్వారా డెల్టా ఏర్పడడం వల్ల భారతదేశంలో తూర్పు తీరం వెంబడి మాత్రమే మడ అడవులు కనిపిస్తాయి. ఈ రెండిట్లో ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఇందులో ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సరే, కానీ ఇక్కడ సెకండ్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్. సో దీనికి 1 ఓన్లీ కరెక్ట్ ఆన్సర్. అసలు జనరల్గా మ్యాంగ్రూవ్స్ మడ అడవులు అని అంటే మ్యాంగ్రూవ్స్ ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ ట్రీస్ అండ్ shrubs గ్రోయింగ్ ఇన్ కోస్టల్ ఇంటర్టైడల్ ఏరియాస్ మార్కెడ్ బై లో ఆక్సిజన్ సాయిల్. అంటే ఈ మడ అడవులు ఎక్కడైతే ఉంటాయో ఇక్కడ సాయిల్లో ఉండేటువంటి ఆక్సిజన్ అనేది తక్కువగా ఉంటుంది, అలాగే వాటర్ అనేది కూడా ఇక్కడ చాలా తక్కువ స్లోగా మూవ్ అవుతూ ఉంటుంది. మనకు సీ వాటర్ అంటే సాల్ట్ వాటర్ ఏదైతే ఉంటుందో అది, అలాగే రివర్ నుంచి వచ్చే వాటర్ ఫ్రెష్ వాటర్ ఏదైతే ఉంటుందో ఈ రెండు మంచినీరు కలిసి ఈ ఏర్పడే ఏరియాలో ఈ ఎక్కువగా మ్యాంగ్రూవ్స్ అనేవి అయితే ఉంటాయి. ఫస్ట్ ఆప్షన్ ఎందుకు కరెక్ట్ అని అంటే మ్యాంగ్రూవ్స్ ఓన్లీ గ్రో ఎట్ ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ లాటిట్యూడ్స్ నియర్ ద ఈక్వేటర్. అంటే ఈక్వేటర్ భూమధ్య రేఖ దగ్గర ఉన్నటువంటి ట్రాపికల్ సబ్ ట్రాపికల్ లాటిట్యూడ్స్ దగ్గర మాత్రమే ఎందుకు పెరుగుతుంటాయనంటే ఇవి ఫ్రీజింగ్ టెంపరేచర్ని తట్టుకోలేవు. మనకు భూమి మీద భూమధ్య రేఖ, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ అని అయితే ఉంటాయి కదా, ఈ పైకి వెళ్ళే కొద్దీ టెంపరేచర్ అనేది గ్రాడ్యువల్గా తగ్గిపోతూ ఉంటుంది. ఇటు కిందకి వచ్చేసరికి సదరన్ హెమిస్ఫియర్లో ఇక్కడ కూడా టెంపరేచర్ అనేది తగ్గిపోతూ పోలార్ ఐస్ క్యాప్స్ అనేవి ఉంటాయి. సో ఈ టెంపరేచర్ని ఈ మ్యాంగ్రూవ్ ప్లాంట్స్ అయితే తట్టుకోలేవు. అందుకనే ఇవి ఈక్వేటర్ దగ్గర ఉన్నటువంటి ట్రాపికల్ అలాగే సబ్ ట్రాపికల్ రీజియన్లో మాత్రమే ఇవి ఎక్కువగా గ్రో అవుతూ ఉంటాయి. ఇవి మనకు సునామీ అలాగే సైక్లోన్స్ వచ్చినప్పుడు ఈ సముద్రం నుంచి వచ్చే అలల వల్ల ఈ జరిగే సాయిల్ ఎరోజన్ ఏదైతే ఉంటుందో దీనిని తగ్గించడం జరుగుతుంది ఇవి ఉండడం వల్ల. అలాగే వీటికి ఉండే రూట్స్ అంటే వేర్లు ఏవైతే ఉంటాయో వాటిని ఏరియల్ రూట్స్ అంటాము. ఏరియల్ అంటే మనకు మొక్కకు ఇవి గాల్లోనే మనకు ఈ రూట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఈ ప్లాంట్స్ అనేవి సాల్ట్ టాలరెంట్ అంటే ఉప్పు శాతాన్ని ఇవి తట్టుకుంటాయి. అలాగే హార్ష్ కండిషన్స్లో కూడా ఇవి పెరగగలవు. భారతదేశంలో మ్యాంగ్రోవ్స్ అనేవి ఈస్టర్న్ ఘాట్స్ అలాగే వెస్టర్న్ ఘాట్స్. మనకు సెకండ్ స్టేట్మెంట్లో ఓన్లీ ఈస్టర్న్ ఘాట్స్ అంటే ఈస్టర్న్ ఘాట్స్లో మాత్రమే మ్యాంగ్రూవ్స్ ఉంటాయని చెప్పేసి అయితే స్టేట్మెంట్లో ఇవ్వడం జరిగింది, బట్ అది రాంగ్ ఆన్సర్. రెండు వెస్టర్న్ ఘాట్స్ అలాగే ఈస్టర్న్ ఘాట్స్ రెండిటిలో కూడా మనకు ఈ మ్యాంగ్రూవ్స్ అనేవి గ్రో అవుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి అలాగే మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.